Subscribe to our AIM Academy channel and press the bell icon not to miss latest videos from us. Hello friends, welcome to today's webinar on engineering education, career and job opportunities. ఫస్ట్లీ అందరికీ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మేము దీన్ని లైవ్ స్ట్రీమ్ చేయాలనుకున్నాము, కానీ కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల, కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడంతో మధ్యలో కరెంట్ కూడా పోవడం వల్ల, ఈరోజు సాటర్డే దానికోసము కరెంట్ కూడా పోవడం వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మేము లైవ్ స్ట్రీమింగ్ రాలేకపోయాము. అందుకే ఈ వీడియోని రికార్డ్ చేసి మీకు షేర్ చేస్తున్నాము. మీరు అర్థం చేసుకుంటారని చెప్పి మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప మరియు ఎయిమ్ అకాడమీ కంబైన్గా ఈ వెబినార్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి ఇంజనీరింగ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ఉంది కాబట్టి మనకు ఇంజనీరింగ్లో చేరే స్టూడెంట్స్ ఏ విధమైన కోర్సులు తీసుకోవాలి, ఏ విధమైన కోర్సులు తీసుకుంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, దాని గురించి ఈరోజు ఈ వీడియోలో మనము డిస్కస్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. జస్ట్ ఒక 40 మినిట్స్ వీడియో ఉంటుంది, 40 మినిట్స్ టు 45 మినిట్స్ వీడియో ఉంటుంది. మీరు చివరి వరకు చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మనం లైవ్ స్ట్రీమింగ్ కండక్ట్ చేయలేకపోయాం కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేస్తాను. లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, నాతో డైరెక్ట్గా మాట్లాడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు ఆ డౌట్స్ని సాల్వ్ చేస్తాను, మీకు అర్థమయ్యే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. సో ఈరోజు మనము ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ చూడండి, ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్, జాబ్ ఆపర్చునిటీస్ అండ్ గ్రోత్ గురించి ఈరోజు మనము వెబినార్ డిస్కస్ చేయబోతున్నాము. సో దానికన్నా ముందు మీరు ఇంజనీరింగ్ కాలేజ్లో చేరాలనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడాల్సిందే. ఏ కోర్సెస్ తీసుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి గనక మీరు రాంగ్ కోర్స్ తీసుకొని ఒకసారి మీరు బీటెక్లో అడ్మిషన్ అయిపోయిన తర్వాత మీరు చేంజ్ చేయడం అన్నది చాలా రిస్కీ ప్రాసెస్. ప్లస్ మీ ఒక్క రాంగ్ డెసిషన్ మొత్తం మీ కెరియర్ని కొలాప్స్ చేసేలాగా మారిపోతుంది. అందుకే ఈ ఎన్ని కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సుల గురించి ఇన్ఫర్మేషను, ఎటువంటి కంపెనీస్ ఆ కోర్సుల ద్వారా మీరు ఎటువంటి కంపెనీస్లో జాయిన్ కావచ్చు, మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, ఆ అంశాల గురించి మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేద్దాము. సో ఇంజనీరింగ్ కోర్సెస్ మనకు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. దగ్గర 30 ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. కానీ దేశవ్యాప్తంగా టాప్ 5 ఇంజనీరింగ్ కోర్సెస్ వచ్చేసి కేవలం 5. టాప్ 5 ఇంజనీరింగ్ కోర్సెస్ వచ్చేసి కేవలం 5. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఈ 5 కోర్సెస్ని టాప్ ఇంజనీరింగ్ కోర్సెస్ అని చెప్పడం జరుగుతుంది. మీరు మెజారిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫర్ చేసే చూస్తే, మీరు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, మెజారిటీ ఆఫ్ ద ఇంజనీరింగ్ కాలేజెస్ ఆఫర్ చేసే కోర్సులు ఏదైతే ఉన్నాయో ఈ 5లోనే ఎక్కువ ఉంటాయి. అంటే మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించిన అంశాలు కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెండు మనం కంబైన్ చేసి అర్థం చేసుకుందాము. దాంతోపాటు మెకానికల్ ఇంజనీరింగ్, దాంతోపాటు సివిల్ ఇంజనీరింగ్, మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ కోర్సుల్ని ప్రిఫర్ చేస్తాయి. ఇవి కాకుండా మనకు వేరేవి కూడా ఉన్నాయి. బయోటెక్నాలజీ ఇంజనీరింగ్ కానివ్వండి, కెమికల్ సైన్స్ కానివ్వండి, కెమికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, మనకు మెటలర్జికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎన్నో అంశాలు ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం ప్రిఫర్ చేసేది స్టూడెంట్స్ టాప్ యూనివర్సిటీస్లో అన్నీ ఎక్కువ శాతం ప్రిఫర్ చేసే సబ్జెక్ట్స్ అంటే మనకు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, మనకు కంప్యూటర్ సైన్స్ మీదే ఉంటాయి. దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఏ కోర్స్ని చూస్ చేసుకుంటే మీ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఏ కోర్స్ని చూస్ చేసుకుంటే మీకు గవర్నమెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి ఎక్కువగా, ఏ కోర్స్ని చూస్ చేసుకుంటే ఎటువంటి కంపెనీస్లో మీరు వర్క్ చేయగలరు, ఏ కోర్స్ని చూస్ చేసుకుంటే మీ డెసిగ్నేషన్ ఎలా ఉంటుంది, ఆ అంశాల గురించి ఈరోజు మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మనము దానికన్నా ముందు మనం చూసుకుంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ గురించి మనం చూసుకుంటే చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మన దేశంలో ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా చాలా కాలేజీలు ఉన్నాయి. మీరు రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ని చూస్ చేసుకోవాలి. రైట్ ఇంజనీరింగ్ కాలేజ్, రైట్ కోర్స్ చూస్ చేసుకుంటేనే మీకు కరెక్ట్ కెరియర్ ఆప్షన్ ఉంటుంది. ఎంతోమంది దేశవ్యాప్తంగా కరెక్ట్ కాలేజ్ చూస్ చేసుకోలేకపోవడం వల్ల, కరెక్ట్ కోర్సు చూస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. సరైన కాలేజ్ లేకపోవడం వల్ల, సరైన కాలేజ్ చూస్ చేసుకోకపోవడం వల్ల, సరైన కోర్సు చూస్ చేసుకోలేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు.
మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ పేరెంట్స్ ప్రెషర్ కానివ్వండి, అలా కాకుండా ఒకరికి నలుగురు ఎక్స్పర్ట్స్తో మాట్లాడి మీ ఇంట్రెస్ట్ దేనిపైన అయితే ఉందో అది చూస్ చేసుకోండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చాలా బాగుందని చెప్పేసి అందులో చేరిపోయారు అనుకోండి, అందులో మీ కోడింగ్కి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి. మీరు కోడింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నారు, మీరు సిస్టమ్ యాక్సెస్లో పర్ఫెక్ట్గా ఉన్నారంటే మీరు కంప్యూటర్స్ తీసుకోండి. ప్రతి సబ్జెక్ట్కి, ఇంజనీరింగ్లో చదివే ప్రతి సబ్జెక్ట్కి మనకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఖచ్చితంగా మీకు అది అర్థమవుతుంది ఈ ప్రెజెంటేషన్ ద్వారా. చూడండి ఫ్రెండ్స్, మనకు టోటల్గా మనకు టాప్ 10 ఇంజనీరింగ్ బ్రాంచెస్ గురించి ఒకసారి చూద్దాం. టాప్ 10 ఒకటి మనకు కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, ఇంకోటి మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, సివిల్ కానివ్వండి, కెమికల్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ కానివ్వండి, దాంతోపాటు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కానివ్వండి. ఇవి టాప్ 10 కోర్సెస్. దీంతోపాటు మనకు వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి. ఎంబెడెడ్ సిస్టమ్స్ కానివ్వండి, మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, మనకు ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. కానీ మనకు కామన్గా ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేసే 5 కోర్సులు నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. ఒకటి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేసే కోర్సులు. సో మీరు మీ ఇంట్రెస్ట్ దేని మీద ఉంది దాన్ని బట్టి మీరు మీ కోర్స్ని సెలెక్ట్ చేసుకోండి. సో మీరు కంప్యూటర్స్ పైన మీకు మంచి ఇంట్రెస్ట్ ఉంది, అతను తీసుకున్నాడు, ఇతను తీసుకున్నాడు, మా పెద్దనాన్న కొడుకు తీసుకున్నాడు, మా చిన్నాన్న కొడుకు తీసుకున్నాడు అని చెప్పేసి మీరు వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు బెంగళూరులో ఉన్నారు, బాగా శాలరీ అర్న్ చేస్తున్నారు, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లైఫ్ చాలా బాగుంటుందని చెప్పేసి వాళ్ళని చూసి మీరు కోర్స్ తీసుకున్నారనుకోండి, ఖచ్చితంగా అది మీకు సెట్ కావచ్చు, కాకపోవచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఆ కోర్స్ని చూస్ చేసుకోండి. ఎటువంటి కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్ని చూస్ చేసుకోండి. కొందరు పిల్లలైతే చిన్నప్పటి నుంచి సిస్టమ్ పైన కానివ్వండి, యాప్స్ పైన కానివ్వండి, కోడింగ్ పైన కానివ్వండి మంచి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్రతి ఒక్క ఫీల్డ్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్కి మాత్రమే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మనకు వేరే దానికి మంచి ఆపర్చునిటీస్ లేవంటే మొత్తం దేశవ్యాప్తంగా అందరూ కంప్యూటర్ సైన్సే అప్లై చేసుకుంటారు. అలా ఏం లేదు ఫ్రెండ్స్, అన్ని దానికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. డిపెండ్స్ అపాన్ దట్ మీ ఇంట్రెస్ట్ని బట్టి అప్లై చేసుకోండి. సో మనకు చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, మెకానికల్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రికల్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, సివిల్కి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, కెమికల్ సైన్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంటేషన్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్ కానివ్వండి, ఏరోనాటిక్స్ కానివ్వండి, అన్ని దానికి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మార్కెట్లో బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. దేని వాల్యూ దానిదే. ఇక్కడ మనం చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీకు కోడింగ్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండి, కంప్యూటర్స్ పైన బాగా ఇంట్రెస్ట్ ఉండి మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రిఫర్ చేయండి. అది కాకుండా మీకు ఆటోమేషన్స్ అంటే ఏంటంటే మీకు బైక్ మెకానిజం కానివ్వండి, కార్ మెకానిజం కానివ్వండి, మోటార్స్, మీకు డిజైనింగ్ కానివ్వండి, క్యాడ్ కానివ్వండి, ఇటువంటి దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది, మెకానికల్ దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే మీరు మెకానికల్ ఇంజనీరింగ్ చేరొచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ చేరడం వల్ల మీరు ఆటోమొబైల్ సెక్టర్ అంటే 2 వీలర్ కానివ్వండి, 3 వీలర్ కానివ్వండి, 4 వీలర్ కానివ్వండి, ఆటోమొబైల్ సెక్టార్లో మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే ఆ రకంగా చూసుకుంటే మనం యూస్ చేసే బైక్స్ కానివ్వండి, మనం యూస్ చేసే కార్స్ కానివ్వండి, ఆ డిజైనింగ్ కానివ్వండి, అవన్నీ మెకానికల్ ఇంజనీరింగ్లోనే వస్తాయి. మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకోండి. లేదా మీకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, చిప్ డిజైనింగ్, మీరు మొబైల్ ఫోన్లో ఎప్పుడన్నా పాత పడిపోయిన మొబైల్ ఫోన్ ఒకసారి ఓపెన్ చేసి చూసారనుకోండి, దాంట్లో ఒక ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంటుంది, చాలా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంటుంది. దాని డిజైనింగ్ అని దాని VLSI అంటారు, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఎంబెడెడ్ సిస్టమ్ కూడా దాంట్లోనే వస్తుంది. మీకు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, రెసిస్టర్స్, ట్రాన్సిస్టర్స్, టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్, సిగ్నల్స్, దీనిపైన మంచి ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరు ఎలక్ట్రానిక్స్ తీసుకోండి. కానీ ఎలక్ట్రానిక్స్లో మనకు డిజైనింగ్ లెవెల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనకు ఎలక్ట్రానిక్స్లో మొబైల్ ఫోన్ ఓపెన్ చేస్తే మనకు చిప్ లెవెల్ డిజైనింగ్ ఉంది కదండి, అది బ్రహ్మాండంగా ఉంటుంది. ద ఫాస్టెస్ట్ మూవింగ్ ఎలక్ట్రానిక్ గూడ్ ఏదైతే ఉందో ప్రజెంట్గా మొబైల్ ఫోన్, మీకు ఇంటర్నెట్లో కూడా అమెజాన్లో కూడా ఎక్కువ శాతం సెర్చ్ చేసే మొబైల్ డివైజెస్ ఏమన్నా ఉన్నాయి అంటే అది మొబైల్ ఫోన్ ఫ్రెండ్స్. దానికి సంబంధించి కొత్త కొత్త డిజైన్స్, ఆక్టో కోర్, క్వాడ్ కోర్ అని చెప్పేసి కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. అవన్నీ మనకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు ఒకటే అని చెప్పుకోవచ్చు. మనము కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది. కానీ ఇప్పుడు మనం ఆర్గనైజ్ చేసే కోర్సులో, ఆంధ్ర తెలంగాణలో మనం ఆర్గనైజ్ చేసే కోర్సులో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అన్నమాట. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో మనకు బేసికల్గా ఎలక్ట్రికల్ ఓరియంటెడ్ థింగ్స్,
మెషిన్స్ కానివ్వండి, నెట్వర్క్ థియరీ కానివ్వండి, అంట్లో కరెంట్ పాస్ అయ్యే విధానం కానివ్వండి, ట్రాన్స్మిషన్ లైన్స్ కానివ్వండి, హైడల్ స్టేషన్స్ అంటే ఇప్పుడు శ్రీశైలం మనకు హైడల్ స్టేషన్ ఉంది, ఆ హైడల్ స్టేషన్స్ కానివ్వండి, థర్మల్ స్టేషన్స్ మనకు తెలంగాణలో కూడా థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి, ఆంధ్రాలో కూడా థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి. దాన్ని బట్టి పవర్ని ఎలా జనరేట్ చేస్తారు, పవర్ని ఎలా ట్రాన్స్మిట్ చేస్తారు, పవర్ని ఎలా యూస్ చేస్తారు. ఇందులో కూడా మనం చూసుకుంటే టర్బైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మనకు ఇందులో కూడా బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు ఎలక్ట్రికల్కి సంబంధించిన అంశాల మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకోవచ్చు. గవర్నమెంట్ సెక్టర్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే అకార్డింగ్ టు మీ మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి. జెన్కోస్ కానివ్వండి, మనకు BHEL కానివ్వండి, బెల్ కానివ్వండి, ఇందులో మనకు ఎలక్ట్రికల్కి సంబంధించి మంచి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆ అంశాలు డిస్కస్ చేద్దాము. సివిల్ ఇంజనీరింగ్ చూడండి, ఈ 5 బ్రాంచెస్ ఏదైతే ఉన్నాయో అంటే ఈ 2 బ్రాంచ్ని మనం ఒకటిగా తీసుకున్నాము. సో కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కానివ్వండి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఈ బ్రాంచ్లు ఏదైతే ఉన్నాయో ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అండి. ఈ బ్రాంచ్లు ఏదైతే ఉన్నాయో ఎవర్ గ్రీన్ బ్రాంచెస్. ఈ బ్రాంచ్లు ఇందులో మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఎవర్ గ్రీన్ బ్రాంచెస్ అండి ఇవి. ఈ బ్రాంచెస్ స్టాండర్డ్ బ్రాంచెస్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాంచెస్ అన్ని స్టాండర్డ్. మీ ఇంట్రెస్ట్ని బట్టి తీసుకోండి. సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ సైడ్ కానివ్వండి, సైట్ ఇంజనీర్స్ కానివ్వండి, బ్రిడ్జ్ ఇంజనీర్స్ కానివ్వండి, డిజైనింగ్ చేయడం కానివ్వండి, లేకపోతే మీరు ఆర్కిటెక్చరల్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది. ఆర్కిటెక్చరల్ డిజైనింగ్ కానివ్వండి, ఎలివేషన్స్ కానివ్వండి, మీకు హౌస్ ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసే డిపార్ట్మెంట్ వేరే, హౌస్ని డిజైన్ చేసే డిపార్ట్మెంట్ వేరే, మెయింటెనెన్స్ ఇంజనీర్స్, ఇవన్నీ అంశాలు మనకు సివిల్ ఇంజనీరింగ్లో వస్తాయి. మా ఫ్యామిలీలో కొందరికి కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలు ఏం చేశారు అంటే సివిల్ ఇంజనీరింగ్లో చేర్పడం జరిగింది. ఎందుకంటే ఆ పిల్లలు సివిల్ ఇంజనీరింగ్ చేసుకొని మా ఫ్యామిలీ బిజినెస్ ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆ విధంగా ఆలోచించారు. సివిల్ ఇంజనీరింగ్ మీరు ఏదైతే తీసుకుంటారో కోర్సు, దాన్ని బట్టి మీకు మంచి భవిష్యత్ అనేది ఏర్పాటవుతుంది. దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ తర్వాత మీరు ఏ సెక్టార్కి వెళ్ళాలనుకుంటున్నారో, గవర్నమెంట్ సెక్టార్కి వెళ్ళాలనుకుంటున్నారా, దాని బేస్ మీద కూడా చూస్ చేసుకోండి. ఇంజనీరింగ్ తర్వాత మీరు బిజినెస్ చేయాలనుకుంటున్నారా, దాన్ని బట్టి మీ కోర్సులు చూస్ చేసుకోండి. ఇంజనీరింగ్ తర్వాత మీరు గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయాలనుకుంటున్నారా, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి. ఇంజనీరింగ్ కోర్స్ తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారో, మీ ఫ్యూచర్ విజన్ ఏ విధంగా ఉందో దాన్ని బట్టి మీ కోర్సుని చూస్ చేసుకోండి. ఒక ఫ్యామిలీకి కన్స్ట్రక్షన్ బిజినెస్ ఉండి ఆ అబ్బాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాను అనుకోండి, పోలిక ఉందా, మ్యాచ్ అవుతుందా, కాదండి. సో నేను ఇక్కడ తల్లిదండ్రులకి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను, మీ పిల్లల్ని కూడా మీరు కూడా 4 సజెషన్స్ తీసుకోండి. దాంతో పాటు మీ పిల్లలు ఏ ఫీల్డ్లో అయితే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళని ఆ ఫీల్డ్లో చేరమని చెప్పండి. ఇంట్రెస్ట్ లేని ఫీల్డ్లో చేరి అతను లైఫ్ లాంగ్ బాధపడే కన్నా ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో చేరి అతను హ్యాపీగా ఉండడమే కావాలి. సో ఆ ఇంట్రెస్ట్ మీకు ఎందులో ఉందో మీరే చూస్ చేసుకోండి. నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ కూడా చూస్ చేసుకోవచ్చు. టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇప్పుడు చూస్తే మనము జియో నెట్వర్క్స్ కానివ్వండి, BSNL, వోడాఫోన్ ఐడియా కలిసిపోయాయి కదా, ఈ రకంగా ఇదంతా టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్. యాంటీనాస్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్కి సంబంధించి కొన్ని అంశాలు మనకు ఎలక్ట్రానిక్స్లో కూడా వస్తాయండి. సిస్టమ్స్, సిగ్నల్స్ అందులో కూడా వస్తాయి. లేదా మీరు ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ తీసుకుంటారు, అది కూడా చాలా మంచి బ్రాంచే. దాంతోపాటు ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మొత్తం ఎయిర్లైన్ మేనేజ్మెంట్, ఎయిర్పోర్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశాలు అవన్నీ ఉన్నాయి మనకు. దాన్ని బట్టి మీరు మీ కోర్స్ని ఈ విధంగా చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి. మనము 5 బ్రాంచ్ల గురించి చెప్పాము కాబట్టి ఆ 5 బ్రాంచ్లకి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాము. ఆ 5 బ్రాంచ్లకి సంబంధించిన అంశాలు ఒక్కొక్కటి డిస్కస్ చేసిన తర్వాత మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఏ బ్రాంచ్ని చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టార్ట్ చేద్దాం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనం ఏ విధంగా అయితే మనము హైడల్ స్టేషన్స్, థర్మల్ స్టేషన్స్, అందులో గవర్నమెంట్ జాబ్స్లో మంచి అవకాశాలు ఉన్నాయి, అక్కడ మనం చూసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మనం చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండి, ఎలక్ట్రికల్ కాదండి, ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకు ఫ్యూచర్లో ఏ టాప్ కంపెనీస్ మనకు ఇస్తున్నాయంటే ఇక్కడ చూడండి. టాప్ ఎలక్ట్రానిక్ కంపెనీస్ ఇక్కడ చూసుకుంటే మనకు భారత్ పెట్రోలియం ఉంది, BHEL ఉంది, మనకు కోల్ ఇండియా ఉంది, మనకు MTNL కానివ్వండి, ONGC ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, ఇది గవర్నమెంట్ సెక్టర్ అండి. మనకు హ్యాల్కో ఉంది, మనకు దాంతోపాటు మనకు పవర్ గ్రిడ్ ఉంది, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్
లిమిటెడ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన టాప్ కంపెనీస్ అండి ఇది ఇండియాలో. దీంట్లో మంచి బ్రహ్మాండమైన ఆపర్చునిటీస్ ఉన్నాయి, వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి సంబంధించి ఈ కంపెనీస్ కాకుండా మనకు డిఫరెంట్ వేరే కంపెనీస్ కూడా నవరత్న కంపెనీస్ ఉన్నాయి. అందులో కూడా మన ఎలక్ట్రానిక్స్కి సంబంధించి వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు హాల్ కూడా ఉంది, హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ కానివ్వండి. సో ఇందులో మనకు వండర్ఫుల్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే మన గవర్నమెంట్ సెక్టార్లో ఎలక్ట్రానిక్స్కి సంబంధించి మనకు ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటే గవర్నమెంట్ సెక్టర్ ఇందాక మనం చూసింది కూడా కొన్ని గవర్నమెంట్ సెక్టర్ కంపెనీస్ ఉన్నాయి. మనకు హెచ్ఏఎల్ కానివ్వండి, బిహెచ్ఈఎల్ కానివ్వండి, ఓఎన్జీసీ కానివ్వండి, మనకు ఇవన్నీ కొన్ని గవర్నమెంట్ సెక్టార్స్ అండి. దీన్ని నవరత్న కంపెనీస్ అని చెప్తారు. ఇందులో కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇందులో మీరు జాయిన్ అయిపోతే మీ స్టార్టింగ్ ప్యాకేజ్ కొన్ని ల్యాక్స్లో ఉంటుందండి. స్టార్టింగ్ ప్యాకేజ్ ఎంత లేదని చెప్పినా మీకు 6 నుండి 12 lakhs మధ్యలో వస్తుంది. అంటే 50,000 స్టార్టింగ్ శాలరీ అన్నమాట. దాన్ని బట్టి మీ రేంజ్, మీ గ్రేడ్ని బట్టి, మీరు క్వాలిఫై అయిన ఎగ్జామినేషన్ బట్టి మీకు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి ఇక్కడ మనం చూసుకుంటే 50,000 నుంచి మీకు శాలరీ అనేది 1.5 lakh వరకు వేరీ అవుతుంది. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లో కూడా శాలరీస్ చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ ఇనిషియల్ శాలరీ మాత్రము మీకు 35,000 నుంచి 50,000 వరకు వేరీ అవుతుంది. అది కూడా కంపెనీ డిపెండ్. కొన్ని లెవెల్ 5 కంపెనీస్ ఉన్నాయి, కొన్ని లెవెల్ 4 కంపెనీస్ ఉంటాయి, లెవెల్ 3 కంపెనీస్ ఉంటాయి, లెవెల్ 2 కంపెనీస్ ఉంటాయి, లెవెల్ 1 కంపెనీ ఉంటుంది. కొన్ని వచ్చేసి మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, కొందరికి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కంపెనీని బట్టి, వాళ్ళ టర్నోవర్ని బట్టి శాలరీలు మారుతాయి. యావరేజ్గా మీరు తీసుకుంటే 35,000 నుంచి మీకు 60,000 మధ్యలో ఫ్రెషర్కి ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లో వస్తుంది. అదే మీరు గవర్నమెంట్ సెక్టర్ జాబ్స్లో అయితే వండర్ఫుల్గా ఉంటుంది. బిఎస్ఎన్ఎల్ జూనియర్ ఇంజనీర్ కూడా జాబ్స్కి కూడా ఎలక్ట్రానిక్స్ వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. సో దీన్ని బట్టి మీరు ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్స్ తీసుకుంటే మంచి వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసింది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి అంశాలు మనం మాట్లాడదాము. ఇంతకుముందు ఎలక్ట్రానిక్స్ గురించి డిస్కస్ చేశాము. అంటే మొబైల్ డిజైనింగ్, మొబైల్ లోపల ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానివ్వండి, ఆ సర్క్యూట్ డిజైనింగ్ కానివ్వండి, అందులో విఎల్ఎస్ఐ వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్. ఇక్కడి నుంచి ఒక యాంటీనా ద్వారా సిగ్నల్ ఎలా పంపించాలా, ఆ సిగ్నల్ని కోడింగ్ ద్వారా వాళ్ళు ఎలా డీకోడ్ చేసుకుంటారో, ఈ అంశాలన్నీ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన అంశాలు. మన ల్యాప్టాప్లో కూడా మనం యూస్ చేసే అంశాలు ఎలక్ట్రానిక్స్, మన మొబైల్లో కూడా మనం యూస్ చేసే అంశాలు ఎలక్ట్రానిక్స్. ఎలక్ట్రానిక్స్ అనేది ప్రతి ఒక్క చోటు ఉంది, ప్రతి ఒక్క బ్రాంచ్కి ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఎలక్ట్రికల్కి సంబంధించిన అంశాలు మనం చూసుకుంటే హైడల్ స్టేషన్స్ కానివ్వండి, థర్మల్ స్టేషన్స్ కానివ్వండి, దానికి సంబంధించిన అంశాలు మనకు భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్లో కూడా మనకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు టాప్ ఎలక్ట్రికల్ కంపెనీస్ ఇన్ ద కంట్రీ చూసుకుంటే మనకు హ్యావెల్స్ ఉంది, మనకు ఎల్ఎన్టీ ఉంది, మనకు జిఎం ఉంది, లెగ్రాండ్ ఉంది, మనకు యాంకర్ ఉంది. ఇవన్నీ మనకు ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ డివైజెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దాన్ని బట్టి మనం చూసుకుంటే గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి హైయెస్ట్, నా అంచనా ప్రకారంగా హైయెస్ట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అంటే ఈ 5 బ్రాంచెస్లో నా అంచనా ప్రకారంగా, నా అకార్డింగ్ టు మీ, అందులో ఎలక్ట్రికల్ ఒకటి. మీరు ఇండియన్ ఐఏఎస్ కాదండి, ఐఏఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కూడా 4 బ్రాంచ్ల్లో మనకు మేజర్ బ్రాంచ్లో డివైడ్ అయింది. అందులో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ ఈ 4 బ్రాంచెస్లో డివైడ్ అయింది. మీకు ఎలక్ట్రికల్కి సంబంధించి గవర్నమెంట్ ఆపర్చునిటీస్లో మన దేశవ్యాప్తంగా ఎన్ని ట్రాన్స్కోస్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని జెన్కోస్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఎన్ని సబ్స్టేషన్స్ ఉన్నాయి, ఆ జాబ్స్ అన్నీ మనకు ట్రాన్స్కోస్ అంటారు. ట్రాన్స్కో అంటే ట్రాన్స్మిషన్, జెన్కో అంటే జనరేషన్. మనకు హైడల్ స్టేషన్స్ కానివ్వండి, థర్మల్ స్టేషన్స్ కానివ్వండి, ఇవన్నీ మనకు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తాయి. మనం ఎలక్ట్రిసిటీ లేకుండా అయితే అస్సలు ఉండలేమండి. మొబైల్ ఫోన్ లేకుండా ఉండగలం, టెంపరీగా మొబైల్ ఫోన్ లేకుండా ఉండగలము, కానీ ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ఉండలేము. ఒక్క 5 నిమిషాలు కరెంటు పోతే మనం విలవిల్లాడిపోతాము, ఆ ఇన్వర్టర్ కొట్టుకుంటూ ఉంటుంది. ఎలక్ట్రికల్ బ్రాంచ్ ద మోస్ట్ ఎవర్ గ్రీన్ బ్రాంచ్. జాబ్ ఆపర్చునిటీస్ మనకు ప్రైవేట్ సెక్టార్లో చాలా బ్రహ్మాండమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన గవర్నమెంట్ సెక్టార్లో చాలా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. నేను చెప్పినట్టు హైడల్ కానివ్వండి, థర్మల్ స్టేషన్స్ కానివ్వండి ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ మీకు గవర్నమెంట్లో కూడా చెప్పినట్టు 50,000 నుంచి 1 lakh 1.5 lakh వరకు ఉన్నాయి. ఇన్ ద సేమ్ మేనర్ మనకు ప్రైవేట్ సెక్టార్స్లో మంచి శాలరీస్ ఉన్నాయి. 30,000 నుంచి 50,000 స్టార్టింగ్లో ఇస్తారండి ఫ్రెషర్కి. దాని తర్వాత మీ డెసిగ్నేషన్, మీ ఎక్స్పీరియన్స్ వేరీ అవుతూ ఉంటే వీళ్ళు కూడా శాలరీ పెంచడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనం కాన్సెప్ట్ చూసుకుందాం. మెకానికల్ ఇంజనీరింగ్ అండి, ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ బ్రాంచ్, ద ఓల్డెస్ట్ బ్రాంచ్,
కొందరు ఏమంటారంటే మెకానికల్ ఇంజనీరింగ్ అన్నది కింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అని చెప్పడం జరుగుతుంది. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రాంచ్ ఏదంటే మెకానికల్, వన్ ఆఫ్ ది స్టాండర్డ్ బ్రాంచ్ ఏదంటే మెకానికల్, వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ బ్రాంచ్ ఏదంటే అది మెకానికల్. చూడండి, మెకానికల్ గురించి మాట్లాడుకుంటే మనకు ఆటోమేషన్స్ అంటే నేను చెప్పేది ఏంటంటే మనకు ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానివ్వండి, అంటే ఒక మోటార్ రన్ అవుతుంది, ఒక బైక్ స్టార్ట్ అయింది రన్ అవుతుంది, అంత మెకానిక్స్, ఇదంతా మెకానిక్స్కి సంబంధించిన అంశాలన్నీ మనకు మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్నాయి. దాంతోపాటు మనం చూసుకుంటే టాప్ మెకానికల్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఇన్ ఇండియాలో మనం చూసుకుంటే టాటా ఉంది, L&T ఉంది, గోద్రేజ్, బాష్, థర్మాక్స్, మహీంద్రా, గెయిల్, గ్యాస్ అథారిటీ ఇండియా లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్, NHPC, ఇవన్నీ మెకానికల్ కంపెనీస్కి సంబంధించిన అంశాలండి, టాప్ మెకానికల్ కంపెనీస్. దీంతోపాటు మనకు గవర్నమెంట్ సెక్టార్లో బ్రహ్మాండమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి మెకానికల్ ఇంజనీరింగ్కి. ఇందాక నేను చెప్పాను చూసారా, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్. మీ ఇంటెన్షన్ ఏంటి? గవర్నమెంట్ జాబ్ కొట్టాలా? మీ ఇంటెన్షన్ ఏంటి? IAS కొట్టాలా? మీ ఇంటెన్షన్ ఏంటి? బిజినెస్ చేయాలా? మీ ఇంటెన్షన్ ఏంటి? మీరు అబ్రాడ్కి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు దుబాయ్కి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు సౌదీకి వెళ్ళాలనుకుంటున్నారా? మీరు ఖత్తర్, లండన్కి వెళ్ళాలనుకుంటున్నారా? మీ ఇంటెన్షన్ ఏంటి? దాన్ని బట్టి మీ కోర్స్ని చూస్ చేసుకోండి. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్స్కి, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి, సివిల్ ఇంజనీర్స్కి, ఈ 3 బ్రాంచుల వాళ్ళకి అబ్రాడ్లో ఆపర్చునిటీస్, గల్ఫ్లో ఆపర్చునిటీస్ పుష్కలంగా ఉన్నాయండి, వండర్ఫుల్గా ఉన్నాయి గల్ఫ్లో ఆపర్చునిటీస్. సివిల్ ఇంజనీర్స్కి అయితే చాలా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాంతోపాటు మెకానికల్స్కి, ఎలక్ట్రికల్స్కి కూడా చాలా బ్రహ్మాండమైన గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మెకానికల్కి సంబంధించిన అంశాలు ఇప్పుడు చూసుకుంటే మన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్స్లో కూడా మెకానికల్ ఇంజనీర్స్ అవసరం ఉంది. దాంతోపాటు మనకు వేరే ట్రాన్స్కో, జెన్కోలో కూడా మనకు మెకానికల్ ఇంజనీర్స్ని తీసుకోవడం జరుగుతుంది. మీకు మెకానికల్ ఇంజనీరింగ్కి స్టార్టింగ్ శాలరీ మీకు 40,000 నుంచి 1.5 lakh 2 lakhs వరకు కూడా ఉంది. జర్మనీలో మెకానికల్ ఇంజనీర్స్కి పెట్టింది పేరండి, మీకు వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి జర్మనీలో. దానికి సంబంధించి మీరు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ చేసుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ ఇంజనీరింగ్ కోర్సెస్తో పాటు కొన్ని మీరు అడిషనల్ కోర్సెస్ని కూడా చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే బ్లెండర్, అది కూడా మంచి కోర్సు. మన CAD/CAM, మనకు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, అది కూడా మంచి కోర్సు. మనకు మెకానికల్ డిజైనింగ్, AutoCAD లాంటివి కానివ్వండి, మనకు డిఫరెంట్ 3ds మ్యాక్స్ కానివ్వండి, ఇటువంటి కోర్సులు చేసుకుంటే కూడా మనకు బ్రహ్మాండమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ప్రైవేట్ సెక్టార్లో కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. స్టార్టింగ్ శాలరీ మీకు 30,000 నుంచి 50,000 మధ్యలో వస్తుంది. మార్కెట్లో ప్రతి ఒక్క కోర్స్కి మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాంతోపాటు మెకానికల్ ఇంజనీర్స్లో జాబ్ కేటగిరీస్ ఎలా ఉంటాయంటే చూడండి, హయ్యర్ లెవెల్ ఆఫీసర్స్ కానివ్వండి, మిడిల్ లెవెల్ ఆఫీసర్స్ కానివ్వండి, మనకు లోయర్ లెవెల్ ఆఫీసర్స్ కానివ్వండి, దాన్ని బట్టి మీకు మొత్తము వేరీ అవుతాయి. దీన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది మెకానికల్ ఇంజనీరింగ్లో జాబ్స్ ఎలా ఉంటాయి అని. నెక్స్ట్ చూసుకుంటే మన కంప్యూటర్ సైన్స్, వన్ ఆఫ్ ది క్రేజియెస్ట్ బ్రాంచ్. ప్రతి ఒక్కరూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని చెప్పేసి, ఆ లైఫ్ స్టైల్ చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకుంటారండి. ఫ్రాంక్గా చెప్తున్నాను ఫ్రెండ్స్, ప్రతి బ్రాంచ్లో కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు కనిపించే ప్రపంచం అంతా వేరే, మీరు రియాలిటీ ఒరిజినల్గా చూసే ప్రపంచమే డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఊహించే ప్రపంచము కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కానీ ఇందులో కూడా మనకు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఏ విధంగా అయితే మంచి శాలరీ అర్న్ చేస్తున్నారో, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఏ విధంగా అమెరికాకి వెళ్తున్నారు, లండన్కి వెళ్తున్నారు, H1B వీసా మీద వెళ్తున్నారని చెప్పేసి ఆ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. ఇన్ ద సేమ్ మేనర్ వేరే వాళ్ళకు కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన దేశంలో ఇద్దరికి కూడా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో కంప్యూటర్ సైన్స్కి సంబంధించిన టాప్ కంపెనీస్ ఇండియాలో ఏమున్నాయంటే మైక్రోసాఫ్ట్, విప్రో కానివ్వండి, టాటా కానివ్వండి, సత్యం ఇప్పుడు లేదు, అది IBM కానివ్వండి, వేరే కంపెనీస్ అన్నీ ఉన్నాయి మనకు. దాన్ని బట్టి మనకు ఇన్ఫోసిస్, ఇవి కూడా ఉన్నాయి. డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి మనకు ఇండియాలో. టాప్ 10 కంప్యూటర్స్ ఓరియంటెడ్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకు గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో తక్కువ అని చెప్పుకోవచ్చు అండి, చాలా తక్కువ. ఇప్పుడు 4 బ్రాంచెస్ అయితే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్లో మీరు తీసుకున్నారనుకోండి, ఆ 4 బ్రాంచెస్ అంటే మనకు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ ఉన్నాయి. కానీ కంప్యూటర్కి సంబంధించిన అంశాలు మాత్రం మనకు తక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా కంప్యూటర్కి సంబంధించిన అంశాల్లో తక్కువ ఉన్నాయి, లేవు కాదు, వాళ్ళకి కంపేర్ చేస్తే, ఆ 4 బ్రాంచ్లకు కంపేర్ చేస్తే తక్కువ ఉన్నాయని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకు శాలరీస్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి, శాలరీస్ అవుట్ స్టాండింగ్గా ఉంటాయి. హయ్యెస్ట్ శాలరీస్ ఏదైనా
ఉంటాయంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వాళ్ళకు ఉంటుంది, అంతే ప్రెషర్ కూడా ఉంటుంది, అంతే మనకు స్ట్రగుల్ కూడా చేయాలి, మనం కొన్ని అడిషనల్ కోర్సెస్ చేసుకోవాలి, అందులో మనకు సర్టిఫికేషన్స్ సంపాదించుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్లో, ప్రైవేట్ జాబ్స్లో మీరు చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ మీకు 40,000 నుంచి 1 lakh వరకు వస్తుంది స్టార్టింగ్ శాలరీ. ఇన్ ద సేమ్ మేనర్ మీ గవర్నమెంట్ సెక్టర్లో చూసుకుంటే స్టార్టింగ్ శాలరీ మీకు 40,000 నుంచి 80,000 మధ్యలో వస్తుంది. కానీ వెన్ కంపేర్ టు మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కంప్యూటర్స్కి గవర్నమెంట్ ఆపర్చునిటీస్ లేవని కాదు, తక్కువ ఉన్నాయని చెప్పడం జరుగుతుందమ్మా. దాంతో చూసుకుంటే మనకు కంప్యూటర్ సైన్స్ జాబ్స్ ఎలా ఉంటాయి అంటే మనకు సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్ట్ కానివ్వండి, అందులో మనకు డిఫరెంట్ ఉన్నాయి. మిడిల్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎంట్రీ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హై లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. ఇక్కడ చూసుకుంటే మీరు బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్స్ ఏ విధంగా ఉంటాయి అంటే ట్రైనీ ఇంజనీర్ కానివ్వండి, జూనియర్ ఇంజనీర్ కానివ్వండి, సాఫ్ట్వేర్ అనలిస్ట్ కానివ్వండి, సీనియర్ సాఫ్ట్వేర్ అనలిస్ట్ కానివ్వండి, సీనియర్ సూపర్వైజర్ కానివ్వండి, ఎస్డిఎల్సి కానివ్వండి, ప్రాజెక్ట్ మేనేజర్ కానివ్వండి, ఈ రకంగా మీకు జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. దాంతోపాటు మనకు ఇంకా ఎక్స్ట్రా చూసుకుంటే ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. మనకు నెట్వర్క్ ఇంజనీర్, హార్డ్వేర్ ఇంజనీర్, మనకి మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డైరెక్టర్, చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ కానివ్వండి, వెబ్ డెవలపర్, సిస్టమ్ ప్రోగ్రామర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, టెక్నికల్ సపోర్ట్ టీము, మనకు డెస్క్టాప్ టెక్నీషియన్, స్పెషాలిటీ ప్రోగ్రామర్, ఇవన్నీ మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో సంబంధించిన వేరియస్ జాబ్ అంశాలు అన్నమాట. సో దాన్ని బట్టి మనం చూసుకుందాం ఫ్రెండ్స్. మన నెక్స్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనం సివిల్ ఇంజనీరింగ్ ఇద్దాం ఫ్రెండ్స్. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన అంశాల గురించి మనము మాట్లాడదాము, దాన్ని బట్టి మీకు క్లారిటీ వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ ఎలాగైతే మనకు మెకానికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, మన కంప్యూటర్స్ కూడా, సివిల్ ఇంజనీరింగ్ కూడా మనకు చాలా స్టాండర్డ్ బ్రాంచ్. ఇది కన్స్ట్రక్షన్కి సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతుంది. ఇందాక నేను డిస్కస్ చేసినట్టుగా కన్స్ట్రక్షన్కి సంబంధించిన అంశాలు కానివ్వండి, అది ఆర్కిటెక్ట్ కావచ్చు, అది సైట్ ఇంజనీర్ కావచ్చు, ఇందులో కూడా బ్రహ్మాండమైన జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానికి సంబంధించిన అంశాలు మనం చూద్దాం. ఇక్కడ టాప్ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీస్ మనం చూసుకుంటే, మన దేశంలోనే టాప్ సివిల్ ఇంజనీరింగ్ కంపెనీస్ చూసుకుంటే ఎల్ఎన్టీ కానివ్వండి. సో ఎల్ఎన్టీ అనేది మనకు దీనికన్నా ముందు ఎలక్ట్రికల్, మెకానికల్ కూడా వచ్చింది. అంటే ఒక కంపెనీలో ఓన్లీ ఆ దానికి సంబంధించిన జాబ్సే కాకుండా వేరే ఫీల్డ్కి సంబంధించిన జాబ్స్ కూడా ఉంటాయి. సో మనకు ఎల్ఎన్టీ కానివ్వండి, డిఎల్ఎఫ్ కానివ్వండి, మనకు టాటా ప్రాజెక్ట్స్, జైపీ, జిఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మనకు వండర్ఫుల్గా ఉంటుంది. మనకు గెమాన్ బిల్డర్స్ కానివ్వండి, హెచ్సిసి కానివ్వండి, మనకు సింప్లెక్స్, రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాంతోపాటు మనకు జైపీ గ్రూప్, మనకు గెమాన్ ఎస్ఆర్ ఉంది మనకు. ఇవన్నీ మనకు టాప్ 10 సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన కంపెనీస్ అండి మన దేశంలో. సో గవర్నమెంట్ మనం చూసుకుంటే మీరు జాబ్ సరంగా చూసుకుంటే మనకు మిడిల్ లెవెల్, లోయర్ లెవెల్, మనకు సీనియర్ లెవెల్ కూడా ఉన్నాయి. లోయర్ లెవెల్లో మీరు అప్లికేషన్ ఇంజనీరింగ్, డెస్క్టాప్ టెక్నీషియన్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, సివిల్ ఇంజనీరింగ్ అసోసియేట్, అంటే మిమ్మల్ని ట్రైనీస్గా తీసుకొని సివిల్ ఇంజనీర్స్కు మీకు ఆ ట్రైనీస్గా అలాట్ చేస్తారండి. మీరు కన్స్ట్రక్షన్ వర్క్ దగ్గర మీరు అది చూస్తూ ఉండాలి, కరెక్ట్ జరుగుతుందా లేదా అని చెప్పేసి. ఆ రకంగా మనం దాన్ని బట్టి చూసుకుంటే అనలిస్ట్ కానివ్వండి, మనకు మిడిల్ లెవెల్ చూసుకుంటే స్ట్రక్చర్ ఇంజనీర్ కానివ్వండి, అసిస్టెంట్ ప్రాజెక్ట్ కానివ్వండి, అసోసియేట్ డిజైన్ కానివ్వండి, ఇవన్నీ మనకు అంశాలు ఉన్నాయి. మనకు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఎన్నో మూవీస్ కూడా మనకు మార్కెట్లో వచ్చాయి. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే రఘువర్ అని చెప్పి మూవీ వచ్చింది. అందులో సివిల్ ఇంజనీరింగ్ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్పడం జరిగింది. మంచి కాన్సెప్ట్ అందులో ఎక్స్ప్లెయిన్ చేశారు. సివిల్ ఇంజనీర్స్ ఏ విధంగా వాళ్ళ కెరీర్ని ప్రోగ్రెస్ చేసుకుంటారు, ఏ విధంగా వాళ్ళు సైట్ దగ్గర కన్స్ట్రక్షన్ని మానిటర్ చేస్తూ ఉంటారో అందులో క్లియర్గా చెప్పడం జరిగింది. సీనియర్ లెవెల్ జాబ్స్ మనం చూసుకుంటే చీఫ్ ఇంజనీరింగ్ ఆఫీసర్ కానివ్వండి, సీనియర్ సివిల్ ఇంజనీర్ కానివ్వండి, మనకు ఇందులో బ్రహ్మాండమైన గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. మనకు అవుట్ స్టాండింగ్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకు సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి వండర్ఫుల్గా చాలా బ్రహ్మాండమైన గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్లో కూడా చాలా బ్రహ్మాండమైన గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, అది పబ్లిక్ సెక్టర్ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి చాలా వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కానీ నేను ఏ విధంగా చెప్పానో ఈ టాప్ 5 బ్రాంచెస్లో మనకు 4 బ్రాంచెస్ ఏదైతే ఉందో ఎక్కువ గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అందులో సివిల్ ఇంజనీరింగ్ కూడా ఒకటి. వేరే దేశాలకు మీరు వెళ్తే, మీరు గల్ఫ్ దేశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ కూడా వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సివిల్ ఇంజనీరింగ్కి ఎంత డిమాండ్ ఉందో. లేదా మీరు ఒక సర్టిఫైడ్ సైట్ ఇంజనీర్గా తీసుకొని మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, గవర్నమెంట్ టెండర్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. రోడ్స్ బిల్డింగ్ కానివ్వండి,
బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, క్లాస్ 1 కాంట్రాక్టర్స్ అని మీరు సర్టిఫికేట్ కూడా తీసుకొని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కూడా చేపించచ్చు, గవర్నమెంట్ సెక్టార్లో కూడా చేపించచ్చు. గవర్నమెంట్ సెక్టార్లో మీరు సివిల్ ఇంజనీర్గా చేరితే మీ స్టార్టింగ్ శాలరీ 50,000 నుంచి 1.5 lakh వరకు మధ్యలో ఉంటుంది. దాన్ని బట్టి ప్రైవేట్ సెక్టార్లో మీరు చేరితే మీ స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 35,000 నుంచి 55,000-60,000 మధ్యలో ఉంటుంది. కానీ వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొందరికి డౌట్ వస్తుంది, గవర్నమెంట్ సెక్టార్ గురించి చెప్పారు, యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ సెక్టార్ గురించి చెప్పారు, బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం సార్. బిజినెస్ కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తే ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అంతా మొబైల్ యాప్స్, ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అంతా డిజిటల్ మార్కెటింగ్, ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ అంతా మనకు వెబ్సైట్స్, అలా సాఫ్ట్వేర్ కంపెనీ మీరు పెట్టుకోవచ్చు. మెకానికల్ ఇంజనీరింగ్ చేసి కూడా మీరు కంపెనీ పెట్టుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్ చేసి మీరు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీని స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రానిక్ కూడా మీరు చేసి కూడా మీరు మీరు కంపెనీస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీ కెరీర్ని ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. దీంతోపాటు మనకు అబ్రాడ్ ఆపర్చునిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఉన్నాయి, మెకానికల్స్ కూడా ఉన్నాయి, ఎలక్ట్రికల్స్ కూడా ఉన్నాయి, సివిల్ కూడా ఉన్నాయి. ఈ 5 బ్రాంచెస్లో మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏది తీసుకున్నా మీరు ఖచ్చితంగా ఎక్సెల్ అవుతారు. ఆల్వేస్ రిమెంబర్, వీళ్ళ ప్రెజర్తో వాళ్ళ ప్రెజర్తో మీరు కోర్సును సెలెక్ట్ చేసుకోవద్దు. మీ ఇంట్రెస్ట్ని బట్టి చూస్ చేసుకోండి, దాంట్లో వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మన కడప సెంటర్లో ఉంది అండి. చాలా మంచి ఈజీ యాక్సెస్ ఉంది, చాలా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు. వీళ్ళకి కడపే కాకుండా తిరుపతి, చిత్తూరు, వేరే దగ్గర మొత్తం ఆంధ్రప్రదేశ్ వేడుక మంచి బ్రాంచెస్ ఉన్నాయి. టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్లో ఒక కాలేజ్ వచ్చేసి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మీకు ఈజీ యాక్సెస్, చాలా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కడప సెంటర్లోనే ఇంత పెద్ద కాలేజ్ ఉండడం మాత్రం ఇది ఫస్ట్ టైము. మీ పిల్లలకి ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిఫర్ చేయండి. సో ఎయిమ్ అకాడమీ 7 roads సర్కిల్ దగ్గర ఉంది అండి. మీకు ఏమైనా సాఫ్ట్వేర్ కోర్సెస్కి సంబంధించిన, లేకపోతే వేరే ఇప్పుడు నేను చెప్పిన కోర్సెస్ అన్నిటి కానివ్వండి, ఆ అన్ని కోర్సెస్కి సంబంధించిన ఎక్స్ట్రా సర్టిఫికేషన్ కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాము. సి లాంగ్వేజ్ దగ్గర నుంచి ఆటో క్యాడ్ కానివ్వండి, జావా దగ్గర నుంచి 3ds మ్యాథ్స్ కానివ్వండి, దానికి సంబంధించిన మొత్తం కోర్సెస్ని మేము ఆఫర్ చేస్తున్నాము. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎస్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఈ వీడియోని పేషెన్స్గా విన్న మీరు కానివ్వండి, నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీకు ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. మీకు అప్పటికి డౌట్ క్లారిఫై కాలేదనుకోండి, నాకు కాల్ చేయండి, నేను ఖచ్చితంగా మీ డౌట్ని క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. వన్స్ అగైన్ సారీ ఫర్ ద టెక్నికల్ ట్రబుల్. దిస్ ఈజ్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. జై హింద్.